ఈ మధ్యన మీరు అన్నారు కదా, ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎక్సర్సైజెస్ చేయట్లేదు అనేసి. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. పొద్దున్న లేచినప్పుడు ఆఫీస్కి పరిగెత్తాలి, లేకపోతే కాలేజ్కి పరిగెత్తాలి, స్కూల్కి పరిగెత్తాలి. అది. రెండోది, మేము జిమ్కి వెళ్తున్నాం కదా, చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. జిమ్కి వెళ్ళటము, ఓకేనా, పొద్దున్న లేచి పరిగెత్తటం. కానీ వాళ్ళు చేసే హాఫ్ అన్ అవర్, 45 minutes ఆర్ 1 hour ఎక్సర్సైజ్ ఇస్ నాట్ ఇనఫ్. మనం తినే ఫుడ్కి తగ్గట్టుగా మనం ఎక్సర్సైజ్ క్యాలరీస్ బర్న్అవుట్ చేసుకోవాలి. అది చేసుకుంటేనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. మూడవది, టైం ఎట్లా తీసుకుంటున్నారు అన్నది. అండ్ క్రాష్ డైట్స్. కొంతమంది ఆడవాళ్ళు వెయిట్ ఎక్కువ ఉంది అనేసి 4 రోజులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లు చేస్తారు. ఆ తర్వాత ఒకరోజు చీట్ డే అనేసి అంతం తింటారు. ఇట్లా బాడీకి కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ ఇస్తుంటారు. దానివల్ల కూడా హార్మోన్స్ అనేది బాగా ప్రభావం చూపిస్తుంటాయి. అండ్ మీరు అడిగినది ఎవరికి వస్తుంది, ఏ వయసులో వాళ్ళకి వస్తుంది. మనకి 12 ఏళ్ళ వయసులో రజస్వల స్టార్ట్ అయిన తర్వాత ముట్లు ఆగిపోయే వరకు, అంటే సుమారు 50 ఏళ్ళ వయసు వరకు ఏ వయసులో అయినా కూడా రావచ్చు. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు పీసీఓడి అంటే ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కటే అనేసి. కాదు, రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నా కూడా పీసీఓడి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది మీ స్కానింగ్ రిపోర్ట్లు చూస్తున్నప్పుడు తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళకి వేరే లక్షణాలు, ఫటీగ్ ఉండటం, మూడ్ స్వింగ్స్ ఉండటం, లేదా బ్లీడింగ్ సరిగా కాకపోవటం, చాలా తక్కువ అవ్వటం, లేదా బాగా అతిగా అవటం, ఇట్లాగా లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ వాటిని ఇగ్నోర్ చేస్తారు చాలా మంది ఆడవాళ్ళు. కేవలం పీసీఓడి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనే దాంట్లో అపోహలోనే ఉండిపోతారు. అంటే పీసీఓడి లక్షణాలు అవి అంటారు అనమాట. పీసీఓడి వచ్చినప్పుడు మనకు వచ్చే లక్షణాలు. పీసీఓడి వస్తే కనుక చాలా మందికి ఫస్ట్ గమనించుకునేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అంటే ఇంకా మనకి పీరియడ్స్ అన్న సైకిల్ 21 days to 35 days మధ్యలో వస్తుంది. అదే సరైన సైకిల్. 21 days కన్నా తక్కువగా రావటం కానీ, 35 days కన్నా మించి రావటం కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ కిందకి తీసుకుంటాం. ఇది తరచుగా అవుతున్న కొద్దీ పీసీఓడి ఉందేమనేసి ఒక అనుమానం వస్తుంది. దాంతోపాటు ఇతర లక్షణాలు ఏంటంటే ఇంకా జుట్టు రాలటం, ఎస్పెషలీ థిన్నింగ్ ఆఫ్ ది స్కాల్ప్ హెయిర్. అంతేకాకుండా బాడీ మీదకి అన్వాంటెడ్ హెయిర్, ఆడవాళ్ళకి మీసాలు లాగా కానీ, గడ్డాలు పెరగటం కానీ, బాడీ హెయిర్ ఎక్కువ ఉండటం కానీ మగవాళ్ళలాగా అట్లాగా ఉండటం. రెండోది మొటిమలు, అదిగో పెద్ద పెద్ద మొటిమలు ఇన్ ది లోవర్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ ఆర్ ది జా లైన్ ఇట్లాగ ఉంది అంటే కనుక పీసీఓడి ఉంది అనేసి అనుకోవచ్చు. నాలుగోది స్కిన్ పిగ్మెంటేషన్, అంటే కనుక నల్ల మచ్చలు రావటం, స్కిన్ థిక్ అవ్వటం, అది కూడా పీసీఓడి యొక్క లక్షణం కిందకి తీసుకుంటాం. ఇవే కాకుండా పీసీఓడి వల్ల కోపము, చిరాకు పెరగటం కానీ, లేకపోతే నీరస నిస్సత్తుగా ఉండటం కానీ, డిప్రెషన్ అనిపించటం కానీ, ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవటం, ఇలాంటి లక్షణాలు కూడా పీసీఓడిలో కనిపిస్తూ ఉంటాయి. మేడం, ఈ మధ్య నేను ఒకటి విన్నాను, అసలు అంటే పీసీఓడికి పీసీఓఎస్ కి మధ్య తేడా ఏంటి మేడం? ఇది డిఫరెన్షియేషన్ ఏంటి? చాలా మంది డాక్టర్స్, చాలా మంది లే పర్సన్స్ కూడా పీసీఓడి అండ్ పీసీఓఎస్ ని ఒకటే ఇలాగా చూస్తుంటారు. కానీ పీసీఓఎస్ గంభీరమైన సమస్య, పీసీఓడి కన్నా మించినది. పీసీఓడిలో మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీతో పాటు చెప్పినట్టుగా జుట్టు రాలటం కానీ, బాడీ హెయిర్ కనపడటం, లేదా ఇంకా బరువు పెరగటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పీసీఓఎస్ అనేది సిండ్రోమ్. అది ఎందువల్ల వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కాదు, రెండోది బాడీ పిగ్మెంటేషన్స్ పెరగటం కానీ, స్కిన్ అకాంతోసిస్ నైగ్రెన్స్ అంటాం, అంటే ఇంకా స్కిన్ అంతా మందంగా అవటం, నల్లగా అవటం, అటువంటి లక్షణాలు. అండ్ అండం అసలు రిలీజే కాదు పీసీఓఎస్లో. సో అది మెటబాలిక్ డిసార్డర్ కిందకి వస్తుంది. అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మేడం, ఇప్పుడు పీసీఓడి వస్తే అది పెద్ద ప్రమాదమా, లేదంటే దానివల్ల కొంచెం కొందరు భయపడుతూ ఉంటారు, పీసీఓడి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి, దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? పీసీఓడి అనేది గంభీరమైన సమస్యనే. ఎందుకంటే ఇంకా రేపు పొద్దున సంతాన ఉత్పత్తి మీదకి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పీసీఓడి వల్ల. అంతేకాకుండా పీసీఓడి అది మనం ఒకవేళ నివారణ చేసుకోకపోతే కనుక డయాబెటీస్ రావటం కానీ, ఫ్యాటీ లివర్కి వెళ్ళటం, ఇందాక చెప్పాం ఫ్యాటీ లివర్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగానే పీసీఓడి వల్ల మన ఒక్క బరువు పెరగటం వల్ల మనకి కాలేయం దెబ్బ తీసుకోవటం, దానివల్ల ఫ్యాటీ లివర్ రావటము. మూడోది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల యూట్రైన్ ఫైబ్రాయిడ్స్, ఓవేరియన్ క్యాన్సర్ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పీసీఓడి వల్ల. ఓకే మేడం, ఇప్పుడు ఈ పీసీఓడికి సంబంధించి మన హోమియోపతిలో ఎంతవరకు నివారణ ఉంది హోమియోపతి ద్వారా? ఈశ్వర్ గారు, పీసీఓడికి 100% హోమియోపతిలో ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. డాక్టర్ కేర్ హోమియోపతిలో పీసీఓడికి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది. ఎందుకంటే కనుక పీసీఓడికి ఎందుకు వచ్చింది అమ్మాయికి, ఏం కారణం వల్ల వచ్చింది, వాళ్ళ పాస్ట్ హిస్టరీ, ప్రెసెంట్ హిస్టరీ అన్నీ తీసుకుంటాం.
అండ్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఇస్తారు. రూట్ కాజ్ ఏంటి, గట్ ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది, వాళ్ళ ఓవర్ మెడికేషన్స్ వలన, వాళ్ళ లైఫ్ స్టైల్ వలన, దేనివల్ల డిస్టర్బ్ అయింది, ఇటువంటి కారణాలు అన్ని కనుగొని దానివల్ల ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వితిన్ 1 year 1.5 years లోపల పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఇంత 100% అంటున్నారు మేడం. అసలు హోమియోపతి మీదనే చాలా మందికి కొద్దిగా అపోహ ఉంది. హోమియోపతి చాలా తొందరగా రికవరీ కాదు, చాలా స్లోగా అవుతుంది అని చెప్పేసి. మీరేమో పీసీఓడి మీద 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. 100 అంటే నా వద్ద ఎంతవరకు మేము ఇన్ని కేసులు కంప్లీట్ చేసాము, ఇంత సక్సెస్ రేట్ ఉందని. కిషోర్ గారు, చాలా మందికి ఒక అపోహ ఉంది, హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది అనేసి. హోమియోపతి స్లో కాదు. చాలా మంది అమ్మాయిలు మన దగ్గరికి ముందు ఆల్రెడీ హార్మోనల్ పిల్స్ వాడుంటారు. ఒక కేసు గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ 2 years పీరియడ్స్ రాకుండా అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. ఎందుకు? అంతకు ముందు ఏమైంది? 25 ఏళ్ళ అమ్మాయి 2 years నుంచి పీరియడ్స్ రావట్లేదు. ఎందుకనేసి అంటే ఇంకా అంతకుముందు పీరియడ్స్ మెన్సెస్ ఇర్రెగ్యులర్గా ఉండింది. ఈ 21 days సైకిల్ మెడిసిన్స్ వాడటము, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్, ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ వాడి అది వాడుతున్నప్పుడు కొన్ని రోజులు సెట్ అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలలు పీరియడ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయేది. ఆ తర్వాత క్రమేపీ ఆ టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఆ అమ్మాయి బాడీ రెస్పాన్స్ ఇవ్వటం మానేసింది. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి హిస్టరీ కనుక్కొని అన్ని చేసిన తర్వాత వితిన్ 6 months షీ గాట్ హర్ ఫస్ట్ సైకిల్. ఆ తర్వాత క్రమేపీ మందులు ఇస్తున్న కొద్దీ ఒక నెక్స్ట్ 6 months లో 2-3 సైకిల్స్ వచ్చినాయి. ఆ తర్వాత 1 year ట్రీట్మెంట్ మళ్ళీ పొడిగించాం. ఎందుకంటే కనుక మాకు కావాల్సింది 6 months రెగ్యులర్గా 21 days to 35 days సైకిల్లో మెయింటైన్ అవ్వటం. అది 6 cycles చూసుకున్న తర్వాత స్కానింగ్ చేయించుకొని పీసీఓడి ఏమీ లేదు, ఓవరీస్ అన్ని నార్మల్గా ఉన్నాయని చూసుకున్న తర్వాత అమ్మాయిని ట్రీట్మెంట్ ఆపేసాం. సో ఇక్కడ హోమియోపతి స్లో అని కాదు, మా దగ్గరికి రావటమే పేషెంట్స్ ఆల్రెడీ అన్ని రకాలు వాడుకుంటూ వస్తారు. అట్లా కాకుండా డైరెక్ట్గా రండి, మీకు అనుమానం ఉంది, చెప్పాను ఇందాక లక్షణాలు చెప్పినా నేను, మీ మధ్యన బరువు పెరుగుతున్నా తగ్గుతున్నా, ఎస్పెషల్లీ మీ నడుము దగ్గర పొట్ట దగ్గర బరువు పెరుగుతున్నప్పుడు, లేదా మొహం మీద మొటిమలు వస్తున్నాయి, పీరియడ్స్ కొంచెం తేడాలు వస్తున్నాయి పీరియడ్స్లలో, లేదా డేట్స్ తేడాలు వస్తున్నాయి, లేదు అంటే కనుక బాగా ఫటీగ్ ఉంది, తిన్నా కూడా మీకు అంత ఎనర్జీ ఉండట్లేదు, జుట్టు బాగా రాలుతున్నది, ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటే కనుక మీరు దగ్గరున్న హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వండి. బికాస్ పీసీఓడికి హోమియోపతిలో మీ లైఫ్ స్టైల్ ఒకటే కాదు, అన్ని హార్మోన్స్ని కూడా కంప్లీట్గా బ్యాలెన్స్ చేసుకొని పీసీఓడి నుంచి నివారణ పొందవచ్చు.